మాయా సిలిండర్. సిమ్లాలో నరేంద్ర అనే ఒక అతను ఉండేవాడు. అతను ఒక సిమెంట్ కంపెనీలో వాచ్మెన్గా పనిచేసేవాడు. ఆ వచ్చిన జీతంతోనే తన 2 పిల్లల్ని బాగా చదివించాడు. వాళ్ళు ఉండే చోటు చాలా చల్లని ప్రదేశం. వాళ్ళు వంట చేయాలి అంటే కట్టెల పొయ్యిని వాడేవారు. కొన్నిసార్లు ఆ చల్లతనానికి ఆ కట్టెలు మండేవి కావు. అలా వారికి ఒక్కో పూట వంట చేయటం కష్టమయ్యేది. ఆ విధంగా ఒక్కోసారి వాళ్ళకి తినడానికి కూడా ఏముండేవి కాదు. నరేంద్ర తన భార్య బిడ్డలు అలా పస్తులు ఉండటం చూడలేక అప్పు చేసి ఒక గ్యాస్ పొయ్యిని కొన్నాడు. నరేంద్ర భార్య పేరు అర్పిత. ఆమె తన భర్త తెచ్చే జీతాన్ని పొదుపుగా ఖర్చు పెట్టేది. ఒకరోజు నరేంద్ర పెద్ద కొడుకు హరీష్ పై చదువులు చదవడానికి పట్నం వెళ్లాలని అనుకున్నాడు. ఆ విషయం చెప్పడానికి తన తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్నా, రానన్నా, ఏమైనా చెప్పాలా నాతో? అవును నాన్నా, ఈ సంవత్సరంతో నా డిగ్రీ అయిపోయింది కదా. ఇంకా పై చదువులు చదవాలి అని ఉంది. మీరు ఒప్పుకుంటే పట్నంలో చదవాలనుకుంటున్నాను నాన్నా. ఇంకా ఏ చదువులు వద్దు. మీ నాన్నగారికి భారం అయినా ఇంతవరకు చదివించారు. అదే గొప్ప విషయం మనకి. అర్పిత, నువ్వు ఊరుకో. నేనింత కష్టపడేది మన పిల్లల కోసమే కదా. నేను చదువుకోవాలి అనుకున్నా మా అమ్మా నాన్న చదివించలేకపోయారు. అందుకే ఇప్పుడు ఇంత కష్టపడాల్సి వస్తుంది. నాన్న హరీష్, నువ్వు అనుకున్నట్లు పట్నం వెళ్ళి చదువుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా. అలా నరేంద్ర పెద్ద కొడుకు చదువు కోసం చాలా అప్పులు చేశాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత చిన్న కొడుకు చదువుల కోసం కూడా అప్పు చేశాడు. ఆ విధంగా నరేంద్ర పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కొన్ని సంవత్సరాలకే తన 2 కొడుకులు మంచి ఉద్యోగాలలో స్థిరపడి తల్లిదండ్రుల్ని పూర్తిగా మర్చిపోయారు. నరేంద్రకి, తన భార్య అర్పితకి వాళ్ళకి ఉన్న అప్పుల బాధ కన్నా తమ పిల్లలు తమని వదిలి వెళ్లిపోయారనే బాధే ఎక్కువగా ఉండేది. ఆ బాధతోనే అర్పిత మంచం పట్టింది. ఆ తరువాత కొంతకాలానికే తను మరణించింది. ఇక నరేంద్ర ఒంటరిగా మిగిలిపోయాడు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నన్నింకా ప్రాణాలతో ఉంచావు? నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. నేను ఒంటరిగా జీవితాన్ని ఇంకా జీవించలేను. నన్ను కూడా తొందరగా నా భార్య దగ్గరికి చేర్చు దేవుడా అంటూ చాలా బాధపడ్డాడు. ఉద్యోగం కూడా మానేశాడు. నరేంద్ర పరిస్థితి తెలుసుకున్న వాళ్ళ యజమాని తను పనికి రాకపోయినా ప్రతి నెల జీతం డబ్బులు నరేంద్రకి పంపేవారు. 2 నెలలు పని చేయకుండా జీతం తీసుకోవడం నరేంద్రకి నచ్చలేదు. వెంటనే తన యజమానిని కలిసి తిరిగి తన వాచ్మెన్ ఉద్యోగం కొనసాగించాలి అని చెప్పాలి అనుకున్నాడు. 2వ రోజు తను పనిచేసే సిమెంట్ కంపెనీకి వెళ్లి తన యజమానిని కలిశాడు. నమస్కారం సార్. హా నరేంద్ర, ఎలా ఉన్నావు? లోపలికి రా. నిన్ను చూసి చాలా రోజులైంది. అయ్యా, మీలాంటి గొప్ప మనిషి దగ్గర పనిచేయడం నా అదృష్టం. నా పరిస్థితి తెలుసుకుని నేను పనికి రాకపోయినా ఈ 2 నెలలుగా నాకు జీతం పంపారు. మీకు చాలా రుణపడి ఉన్నాను అయ్యగారు. కానీ పని చేయకుండా జీతం తీసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. అయ్యా, మళ్ళీ నాకు వాచ్మెన్ ఉద్యోగం ఇస్తే మీ దగ్గరే పని చేసుకుంటూ నా రుణం తీర్చుకుంటానయ్యా. నరేంద్ర, నువ్వు మన కంపెనీ కోసం చాలా కష్టపడ్డావు. అలాంటి నీ కోసం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మాత్రం సహాయం చేయడంలో గొప్పే ఉంది. ఒక యజమానిగా కాకపోయినా ఒక మనిషిగా అది కనీస బాధ్యత. నీకిష్టమైతే నువ్వు మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరు. మీకు చాలా రుణపడి ఉంటానయ్యగారు. వస్తాను. మళ్ళీ నరేంద్ర తిరిగి వాచ్మెన్ ఉద్యోగంలో చేరాడు. తనకి వచ్చిన జీతం మొత్తం వడ్డీలకే పోయేది. తినడానికి తన దగ్గర డబ్బులు మిగిలేవి కావు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు తన యజమాని కొన్ని నెలవారీ సరుకులు ఇచ్చారు. నరేంద్ర చాలా సంతోషంగా ఇంటికి వెళ్లి వేడివేడిగా వంట చేసుకుందాం అనుకున్నాడు. ఇంటికి వెళ్లి చూస్తే కట్టెల పొయ్యిలో వేయడానికి ఉన్న కట్టెలు తడిచిపోవడంతో వెలగడం లేదు. ఆ రోజు కూడా తను పస్తులు ఉండవలసి వచ్చింది. ఆ తరువాత రోజు తన యజమాని కూతురికి పెళ్లి జరిగింది.
నరేంద్రకి భోజనం ఇంటికి తీసుకుని వెళ్ళమని ఇచ్చారు. ఆ భోజనం తీసుకుని ఇంటికి వెళ్తుంటే ఆ దారిలో ఒక గ్యాస్ సిలిండర్ లారీకి టైర్ పంచర్ అయ్యి రోడ్డు పక్కన ఆగి ఉంది. అప్పటికే చీకటి పడింది. ఆ లారీ డ్రైవర్కి ఎటు వెళ్లాలో తెలియక అక్కడే కూర్చున్నాడు. ఆ డ్రైవర్ని చూసిన నరేంద్ర తనకి చేతనైన సహాయం చేద్దామనుకుని తన దగ్గర ఉన్న భోజనాన్ని ఆ డ్రైవర్కి ఇచ్చాడు. బాబు, ఈ భోజనం తీసుకో. ఈ రాత్రి తినడానికి చుట్టుపక్కల ఎక్కడా హోటళ్లు లేవు. చాలా ధన్యవాదాలు పెద్దయ్యా, నువ్వు చాలా మంచోడిలా ఉన్నావు. నీ భోజనం నాకిచ్చేస్తే మరి నువ్వేం తింటావు? నేను ఇంటికెళ్ళి వండుకుంటాలే. ఈ భోజనం కూడా లేకపోతే ఈ రాత్రి ఈ చలిలో నువ్వు చాలా ఇబ్బంది పడాలి. ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నీ గురించి కాకుండా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. నీలా ఎంతమంది ఉంటారు? నాకు చేసిన సహాయానికి బదులుగా నీకొక గ్యాస్ సిలిండర్ ఇస్తాను. వద్దనకుండా తీసుకో పెద్దాయనా. నరేంద్ర భోజనానికి బదులుగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఏంటి అని చాలాసేపు వద్దని వారించాడు. అయినా కూడా ఆ డ్రైవర్ బలవంతంగా తనకి ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఇంటికి పంపించాడు. తన దగ్గర ఉన్న పాత స్టవ్కి సిలిండర్ని పెట్టి వాడటం మొదలుపెట్టాడు. అలా 4 నెలలు గడిచింది. అయినా సిలిండర్లో గ్యాస్ అవ్వడం లేదు. ఒకరోజు నరేంద్రకి అనుమానం వచ్చి సిలిండర్ని పైకి ఎత్తాడు. కానీ కొత్త సిలిండర్ ఎంత బరువు ఉంటుందో అంతే బరువుగా ఆ సిలిండర్ ఉంది. అసలు ఏమవుతుందో అర్థం కాక నరేంద్ర ఆ సిలిండర్ని చూస్తూ కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత ఆ సిలిండర్ మాట్లాడడం మొదలుపెట్టింది. గ్యాస్ సిలిండర్ మాట్లాడడం ఏంటా అని నరేంద్ర ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. నరేంద్ర, నేనొక మాయా సిలిండర్ని. నువ్వేమీ భయపడాల్సిన పని లేదు. నేను ఎప్పటికీ ఖాళీ అవ్వను. నువ్వు ఆకలితో ఉన్నా పక్క వాళ్ళ ఆకలి చూసి తట్టుకోలేకపోయావు. అందుకే నువ్వు బ్రతికున్నంత వరకు నీకోసం నేను పనిచేస్తూనే ఉంటాను అని చెప్పి ఆ సిలిండర్ మాట్లాడటం ఆపేసింది. నరేంద్ర ఎన్నిసార్లు పిలిచినా ఆ సిలిండర్ తిరిగి ఏ మాట మాట్లాడలేదు. ఆ రోజు తను భోజనం ఇచ్చిన ఆ గ్యాస్ సిలిండర్ బండి డ్రైవర్ మామూలు వ్యక్తి కాదు అని అనుకున్నాడు. ఆ దేవుడే తన కష్టం చూసి తనకి ఆ మాయా సిలిండర్ని బహుమానంగా ఇచ్చి తన ఆకలి తీర్చాడని భావించాడు. కొంతకాలం తరువాత నరేంద్రకి ఒక ఆలోచన వచ్చింది. ఆ మాయా సిలిండర్ తనతో బ్రతికున్నంత వరకు ఖాళీ అవ్వను అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ సిలిండర్లోని గ్యాస్ని ఖాళీ సిలిండర్లోకి ఎక్కించి అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది అనుకున్నాడు. తాను అనుకున్న విధంగా రోడ్డు పక్కన ఒక చిన్న బోర్డు పెట్టాడు. ఆ బోర్డు మీద ఖాళీ సిలిండర్లో గ్యాస్ నింపబడును అని రాశాడు. ఆ విధంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికే బాగా డబ్బులు సంపాదించాడు. వచ్చిన డబ్బులతో తన అప్పులన్నీ తీర్చటంతో పాటు ఒక చిన్న ఆశ్రమాన్ని పెట్టాడు. ఆ ఆశ్రమంలో పిల్లలు చూడకుండా పట్టించుకోని వృద్ధులను, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను ఒకచోట ఉంచి వారిరువురికి దూరమైన ప్రేమానురాగాలను ఒకరికి ఒకరు పంచుకునేలా చేశాడు. నరేంద్ర కూడా తన తుది శ్వాస వరకు వాళ్ళందరితో సంతోషంగా జీవించాడు. మ్యాజిక్ జాయింట్ కోకోనట్. నారాయణపురం అనే గ్రామంలో దివాకర్ కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆ గ్రామంలో అతనికి చాలా మంచి పేరు ఉంది. ఎందుకంటే నిజాయితీగా వ్యాపారం చేస్తాడు అని, ఇంకా చాలా మంచివాడు అని. దివాకర్ ఇచ్చే నాణ్యమైన కొబ్బరి బోండాలు అందరికీ నచ్చడంతో ఆ గ్రామం చుట్టూ ఉన్న ఊర్ల వాళ్ళు ఏ శుభకార్యాలు ఉన్నా, మీటింగులు ఉన్నా దివాకర్ దగ్గరే బోండాలను తీసుకుని వెళ్లేవారు. ఒకరోజు ఎమ్మెల్యే పిఏ దివాకర్ షాప్కి వచ్చాడు. బాబు, 2 లేత కొబ్బరి బోండాలు కొట్టు. అవునా సార్? మంచి బోండాలు చూసి కొడతాను సార్. సరే, మంచి బోండం కొట్టు. కార్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలా దివాకర్ ఇచ్చిన కొబ్బరి బోండాలు తాగిన ఎమ్మెల్యే గారికి ఆ రుచి నచ్చడంతో త్వరలో జరగబోయే తన కూతురి వివాహానికి 1000 కొబ్బరి బోండాలు దివాకర్కి ఆర్డర్ ఇచ్చారు. అలా చుట్టుపక్కల ఊర్లలో ఉన్న అందరి ఇళ్లలో జరిగే శుభకార్యాలకి దివాకర్ కొబ్బరి బోండాలు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు.
దివాకర్ ఎంతో సంతోషంగా తన వ్యాపారాన్ని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతి కొద్ది కాలంలోనే సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. లక్ష్మి, నేను చేస్తున్న పనిలో వచ్చే లాభం, ఊర్లో సొంత ఇల్లు అన్నీ బానే ఉన్నాయి. కానీ వీటితో ఆగిపోకుండా జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది. మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అది నిజమేనండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఇప్పటి వరకు నేను బయట నుండి బోండాలు కొంటున్నా కదా, మనమే సొంతంగా స్థలం కొని అందులో కొబ్బరి చెట్లు వేస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి. స్థలం అయితే కొనగలం గాని కొబ్బరి చెట్లు పెద్దవయ్యి బోండాలు రావడానికి కొంత సమయం పడుతుంది. ఎప్పటికీ ఇదంతా జరుగుతుందో వేచి చూడాలి. కొన్ని నెలల తరువాత దివాకర్ షాప్కి తన పాత స్నేహితుడు ఎన్నో రోజుల తర్వాత వచ్చాడు. ఒక మంచి కొబ్బరి తోట ఉందని, మంచి దిగుబడి కూడా వస్తుంది అని చెప్పాడు. ఆ కొబ్బరి తోట అమ్మే వ్యక్తికి డబ్బులు అవసరం అయ్యి ఆ కొబ్బరి తోటను అమ్మేస్తున్నాడని, వెంటనే నాకు నువ్వు గుర్తొచ్చావు, ఎప్పటి నుండో నువ్వు కొబ్బరి తోట కొనాలనుకుంటున్నావు కదా అని అడిగాడు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, ఆ కొబ్బరి తోట నువ్వే తీసుకుంటే బావుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విషయం విన్న దివాకర్ ఇది ఎంతో బావుంది అని అనుకుని తన స్నేహితుడితో కలిసి ఆ కొబ్బరి తోటను చూడటానికి వెళ్ళాడు. ఏంటి సుబ్బారావు, ఇక్కడ ఉన్న అన్ని కొబ్బరి చెట్లకి ఒక్క బోండం కూడా లేదు. ఓ అదా, విషయం ఏంటంటే మొన్ననే బోండాలన్నీ దింపించారు, అందుకే ఇలా ఉంది. దివాకర్ ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఆ కొబ్బరి తోటని కొనాలి అనుకున్నాడు. కానీ తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవడంతో ఇంట్లో ఉన్న బంగారం ఇంకా ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి ఆ కొబ్బరి తోటను కొన్నాడు. దివాకర్ తన కల ఇంత తొందరగా నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ తన సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. దివాకర్ కొన్న కొబ్బరి తోటలో చెట్లకు అసలు బోండాలు కాయలేదు. తను ఆ తోటను కొని కొన్ని నెలలు అయినా ఒక్క పిందె కూడా రాకపోయేసరికి దివాకర్కి తాను మోసపోయిన విషయం అర్థమైంది. తన స్నేహితుడిని అడుగుదామనుకున్నా అతను దుబాయ్లో ఉద్యోగం వచ్చింది అని వెళ్ళిపోయాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఇప్పటి వరకు కష్టపడి సంపాదించిన డబ్బు, బంగారం, ఇల్లు అన్నీ తాకట్టు పెట్టి మరీ కొన్నాను. ఇప్పుడు నేను మోసపోయాను. మళ్ళీ నేను పోగొట్టుకున్నవి అన్నీ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గాని కొనలేను అని బాధపడుతూ రోడ్డుపైన నడుస్తూ వెళ్తున్నాడు. తన కళ్ళ ఎదురుగానే ఒక ముసలి తాత కళ్ళు తిరిగి పడిపోయాడు. అతని బట్టలు చిరిగిపోయి ఎంతో అశుభ్రంగా ఉన్నాడు. అతని దగ్గర నుండి వస్తున్న దుర్వాసనకి ఎవరూ అతని దగ్గరికి వెళ్ళలేదు. దివాకర్ అతన్ని చూసి జాలిపడి రోడ్డు పక్కనున్న కొట్టులో కొబ్బరి బోండం కొట్టించి అతని దగ్గరకు వెళ్ళి స్పృహ కోల్పోయిన అతన్ని లేపి తన ఒడిలో పెట్టుకుని నోట్లో కొబ్బరి నీళ్లు పోశాడు. మెల్లగా ఆ తాతకి మెలకువ వచ్చింది. బాబు, నువ్వెంత మంచివాడివో. నీలాంటి వాడికి అంతా మంచే జరుగుతుంది. నా శరీరం నుండి వస్తున్న దుర్వాసనకి ఎవ్వరూ నా దగ్గరకు కూడా రాలేదు. కానీ నువ్వు నన్ను నీ ఒడిలో పెట్టుకున్నావు. నువ్వు ఎంతో గొప్పవాడివి. నువ్వు ఆశించినవన్నీ నీకు ఖచ్చితంగా జరుగుతాయి. వెళ్ళు నాయనా అని చెప్పి ఆ ముసలి తాత లేచి వెళ్ళిపోయాడు. పెద్ద వయసులో ఏదో మాట్లాడాడులే అని దివాకర్ అవేవి పట్టించుకోలేదు. చీకటి పడ్డాక ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి తన పరిస్థితిని తలుచుకుని బాధపడుతూ అలా కాసేపటికి నిద్రపోయాడు. దివాకర్ తనకి ఆ కల ఎందుకలా వచ్చిందా అని ఆలోచించాడు. తన కొబ్బరి తోటలో కొత్త కొబ్బరి చెట్లు వేస్తే బావుంటుందేమో అని అనుకుని కొబ్బరి తోటకు వెళ్ళాడు. అక్కడ ఒక కొబ్బరి చెట్టుకి చిన్న పిందె రావడం గమనించాడు. అరే, ఏంటిది?
ఆశ్చర్యంగా ఉందే. ఇన్ని నెలల్లో రానిది ఈ రోజు రావడం ఏంటి? రాత్రి కలలో కూడా ఇలానే వచ్చింది. చూద్దాం, కొన్ని రోజుల్లో చెట్లకి బోండాలు కాస్తాయేమో. అనుకుని దివాకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రెండో రోజు మళ్ళీ వచ్చి చూస్తే చాలా పెద్ద కొబ్బరి బోండం ఒకటి కనిపించింది. అది చూసి దివాకర్ ఆశ్చర్యపోయాడు. చెట్టెక్కి ఆ బోండాన్ని కిందకి దింపాడు. ఆ బోండం చాలా పెద్దగా ఉండడం వల్ల దాన్ని కొట్టడం కష్టం అవడంతో ఆ బోండానికి చిన్న రంధ్రం చేశాడు. అందులో నుండి వస్తున్న కొబ్బరి నీళ్లను తాగి చూశాడు. అవి ఎంతో తియ్యగా ఇంకా చాలా రుచిగా ఉండడంతో తనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ బోండాన్ని తన షాపు దగ్గర పెట్టి దానికి ఒక ట్యాప్ పెట్టాడు. అందరూ ఆ బోండాన్ని ఆశ్చర్యంతో చూడటానికి వచ్చారు. కొబ్బరి నీళ్లు తాగాలనుకున్న వాళ్ళకి ఆ మ్యాజిక్ కోకోనట్ ట్యాప్ నుండి పట్టి ఇచ్చాడు. అందరూ ఆ మ్యాజిక్ బోండం నీళ్లు ఎంతో రుచిగా ఉన్నాయి అని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మ్యాజిక్ బోండంలో కొబ్బరి నీళ్లు ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఆ విధంగా దివాకర్ అతి కొద్ది రోజుల్లోనే తాను తాకట్టు పెట్టిన బంగారాన్ని, ఇంటిని విడిపించుకున్నాడు. ఇంకా తను కన్న కలలన్నీ కొన్ని రోజుల్లోనే నెరవేరాయి. దివాకర్ తాను మోసపోయినా దేవుడు తన బాధను చూసి మళ్ళీ తనకి ఒక అవకాశం ఇచ్చి తనని మళ్ళీ నిలబెట్టినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. మంచి మనసున్న వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకి ఎప్పటికీ మంచే జరుగుతుంది.